హిందువులుగా ఉండి ఒకవేళ తల్లిదండ్రులు క్రిస్టియన్ సాంప్రదాయాలను అనుసరించి వారు చనిపోయిన తర్వాత వారి సమాధులపై సిలువు గుర్తులు ఉంటే శ్మశానంలో ఉన్న ఆ సమాధులను కూడా ఫోటోలు తీసి రఘురామకృష్ణరాజు హైకోర్టులో కేసు వేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో మండలంలో కొంతమంది లాయర్లను ఏర్పాటు చేసి క్రైస్తవులు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, అంటే ఏ చర్చిలకు వెళుతున్నారు, ఇటువంటి అంశాలపై కూడా దృష్టి పెట్టి వాళ్ళ ద్వారా ఫోటోలు తీపిచ్చి ఆ ఫోటోల యొక్క ఆధారాలతో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలు అలాగే కలెక్టర్ కార్యాలయాలకు వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలని కోరుతూ కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అంశాలపై అంటే ఇటీవల కాలంలో దళిత ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ మాకు వద్దు, నాకు కానీ మా పార్టీకి వద్దు అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్తూ ఈ అంశాలన్నిటిపై నిన్న జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వాస్తవానికి ఒకవేళ రఘురామకృష్ణరాజుని ఆ పదవి నుంచి తప్పించకపోతే, ఆ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేయకపోతే ఆయన చెప్తున్నటువంటి వాయిస్ అంటే ఏదైతే 20% మంది ఉన్నటువంటి దళితులు దళిత క్రైస్తవులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది యొక్క ఓట్లు మాకు అవసరం లేదని ఆయన స్టేట్మెంట్ను గవర్నమెంట్ వాళ్ళ వాయిస్గానే మేము భావిస్తాం, ఒకవేళ అదే నిజమైతే ఆయన బర్తరఫ్ చేయకపోతే ఇది గవర్నమెంట్ వాయిస్గానే మేము స్వీకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. అదే సందర్భంగా రేపు జూన్ 29 తారీఖున ఏలూరులో జేవిఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ అంటే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయలేనటువంటి అంశాన్ని నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయనున్నారు. అంటే ఈ నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఏలూరులో దళిత క్రైస్తవుల సమర శంఖారావం పేరుతో బల ప్రదర్శన చేయనున్నట్లు సుమారు 1,00,000 మంది వరకు కూడా అక్కడ కార్యక్రమాన్ని కూడగడతామని చెప్పి ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. అయితే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి అంశాలు ఎలా ఉన్నా సరే అంటే ఆయన ప్రధానంగా చర్చించింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో 1,10,00,000 మందిగా ఉన్నటువంటి దళితులు దళిత క్రైస్తవుల యొక్క పన్నుల మీదే వారి జీతాలు తీసుకున్నా వాళ్ళ ఎలివెన్స్లు తీసుకున్నా ఏం తీసుకున్నా అందులో భాగస్తులుగా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా భాగస్తులైనటువంటి దళిత క్రైస్తవుల యొక్క పన్నులతోటే వారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి వారి పట్ల నిబద్ధతతో ప్రవర్తించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఒక వర్గాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి వారిని హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యొక్క వైఖరిని కూడా ఆయన దుయ్యబట్టారు. చాలా రోజులు బట్టి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పబ్లిక్ మీటింగ్స్లో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అయినా సరే ప్రధానంగా చాలా చోట్ల పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఎత్తుకుంటూ ఆయన పాస్టర్ తాగి రాజమండ్రి వరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వచ్చి యాక్సిడెంట్ అయి చనిపోయాడని అసలు ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి ఇటువంటి అంశాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి కూటమిలో భాగస్వామ్యం ఉంది గనక అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి మీటింగ్స్లో కొన్ని మీటింగ్స్లో ఈ రాష్ట్రంలో అంబేద్కర్ చెప్పినట్టు కులరహిత సమాజం నిర్మించాలంటే కుదరదు, కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయటం అంటే కుదరదు అంటూ ఆయన చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ మీటింగ్లో జరిగిన కులాల గురించి ప్రస్తావించడం వీటన్నిటి మధ్య చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ క్రైస్తవులను టార్గెట్ చేసే విధంగా దళితులను టార్గెట్ చేసే విధంగా పరిపాలన చేస్తున్నారు అన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే గత 3-4 నెలలుగా అక్కడ ఆరికివీడిలో జరుగుతున్నటువంటి గొడవలు ఏదైతే గొంతేలమ్మ గుడికి సంబంధించి రఘురామకృష్ణరాజు అక్కడ ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆ గొంతేలమ్మ గుడి కూల్చివేయటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దళితులపై కేసులు పెట్టి జైల్లో వేయించడం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా మరోపక్క దళిత క్రైస్తవులు మాకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక భారీ బహిరంగ సభలు అలాగే ర్యాలీలు నిర్వహిస్తున్నా సరే చూసి చూడనట్టు ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా ఒక పాస్టర్ ఇలా చేశాడని చెప్పి సంబంధం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ కార్యాలయాల కార్యక్రమాల్లో దాని గురించి ప్రస్తావించడం అంటే ప్రజల యొక్క మైండ్స్లోకి అంటే ఆయన యొక్క మరణాన్ని అది ఒక యాక్సిడెంట్గా అంటే రేపు ప్రొద్దుట ఎలక్షన్ వస్తే ఒకవేళ ఏమన్నా క్రైస్తవులు యాంటీగా తీసుకుంటారని అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు దాని సీన్ రీక్రియేట్ చేసే విధంగా
ప్రతి ఒక్కళ్ళ మెదడులోకి కూడా అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్నట్టుగా చొప్పించడం. ఈ పరిణామాలన్నిటినీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవులను టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం నడుస్తుందా అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీనిపై సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులు కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లేశారు. ఓట్లు వేయబట్టే కదా ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడింది. లేకపోతే అందరూ అనుమానిస్తారన్నట్టుగా ఈవీఎంల ద్వారా కానీ వచ్చిందా? కాదు కదా. మేమందరం అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులు కానీ, దళిత క్రైస్తవులు కానీ ఓట్ల ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి అనుకుంటున్నారు. మరి అది కాదు, వీళ్ళు ఓట్లు వేయటం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలో రాలేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎటు తెలియట్లేదు. అయితే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు యొక్క వ్యవహార శైలి చూస్తుంటే ప్రతి ప్రెస్ మీట్లో కూడా దళిత క్రైస్తవులను కానీ, దళితులను కానీ కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఈ మధ్యకాలంలో ఆయన పెట్టినటువంటి తెలుగు వీర లేవర అనేటువంటి ఒక సంస్థ, దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులను కూడా వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయడానికి పోరాటం చేస్తాను, మరో పక్క నేను హిందూ దళితుల తరపున పోరాటం చేస్తానంటూ కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజలందరినీ సమానంగా చూడవలసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు. మరో పక్క ఇక్కడ అనుమతి లేదు అంటూ కొన్ని యొక్క చర్చలకు, అంటే ఆకివీడు ప్రాంతంకి సంబంధించి అనుమతి లేదంటూ కొన్ని చర్చలకు ఇంచుమించుగా 113 చర్చలకు నోటీసులు ఇవ్వటం, ఆయనే నోటీసులు ఇవ్వటం, వాస్తవంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఆయనే ఇవ్వటం, ఆ నోటీసుల ద్వారా ఆ చర్చిల దగ్గర సౌండ్ పెట్టడానికి వీల్లేదని చెప్పి మైకులు స్వాధీనం చేసుకోవడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చలన్నిటి కూడా సౌండ్ పెట్టకుండా మైకులు పర్మిషన్ లేకుండా చేస్తానంటూ ఆయన చేస్తున్నటువంటి శపథాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన్ని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో భీమవరంలో కూడా, అక్కడ ఉండి నియోజకవర్గ ప్రాంతానికి సమీపంలో భీమవరంలో కూడా భారీగా బహిరంగ సభ నిర్వహించారు దళితులు, దళిత క్రైస్తవులు. అదేవిధంగా ఈరోజు జూన్ 29వ తారీఖున జడ శ్రవణ్ కుమార్ ఆయన నేతృత్వంలో, జై భీమరావు భారత్ పార్టీ నేతృత్వంలో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో బల ప్రదర్శనకి చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే రాష్ట్రంలో అధికార పార్టీ కూటమి పార్టీగా ఉన్నటువంటి నాయకులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? మరోపక్క ఈ మీటింగ్లకు ఏదైతే దళిత క్రైస్తవులు ఏర్పాటు చేస్తున్నారో భారీ బహిరంగ సభలకు అధికార పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా అటెండ్ అవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రస్తుతం ఆ కూటమిలో మేము దళితుల ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాపై వివక్ష కొనసాగుతుంది, మా నియోజకవర్గాల్లో కూడా ఇతరుల పెత్తనం కొనసాగుతుంది, మేము కూడా పూర్తిగా వివక్షకు గురవుతున్నామని చెప్పి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొంటున్నా సరే నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నటువంటి ప్రభుత్వం. దీనిపై పూర్తిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోయే మీటింగ్, ఈ జూన్ 29న ఏర్పాటు చేయబోయే మీటింగ్ ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ప్రజలకో సంబంధం లేనటువంటిది. ఇది ఒక కేవలం ఈ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఉన్నటువంటి దళితుల యొక్క బల ప్రదర్శనగానే ఈ మీటింగ్ చూడాలని చెప్పి జడ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. చూద్దాం ఈ పరిణామాలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, ఏ రకమైన పరిణామాలు దళిత క్రైస్తవులకు, దళితుల వర్గాలపై ఏ రకమైనటువంటి దాడులు జరగబోతున్నాయి, ఏ రకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.